Hi friends, I am Purnima, Soft Skills and English Language Trainer from Formula Spoken English Institute. లాస్ట్ వీడియోలో హ్యావ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా, ఎంతమంది గుర్తుంది? ప్రెసెంట్ హ్యావ్ ఫార్మ్స్ ఏంటి, హ్యావ్ అంటే ఏంటి, హ్యాస్ అంటే ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, వాటిని బేస్ చేసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి, అలాగే కాన్వర్జేషన్స్ ఎలా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశారా? ఖచ్చితంగా చేశారని అనుకుంటున్నా. ఈరోజు పాస్ట్లో హ్యావ్ని ఎలా యూజ్ చేయాలి అంటే గతంలో మనం ఏమన్నా కలిగి ఉన్నాం అని చెప్పేటప్పుడు లేదా కలిగి లేము అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ గురించి హ్యావ్ని ఎలా వాడాలో ఈరోజు నేర్చుకుందాం. పాస్ట్ హ్యావ్ ఫామ్ ఏంటండి? హ్యాడ్. హ్యాడ్ అంటే పాస్ట్లో మనం ఏం కలిగి ఉన్నామో చెప్పడానికి హ్యాడ్ని ఉపయోగిస్తాం. ప్రజెంట్లోకి వచ్చినప్పుడు హ్యావ్కి హ్యాస్కి డిఫరెన్స్ ఉంది. కొన్ని పర్సన్స్కి హ్యావ్ వాడాం, మరికొన్ని పర్సన్స్కి హ్యాస్ యూజ్ చేస్తాం. బట్ పాస్ట్లోకి వచ్చినప్పుడు అన్నిటికీ కూడా అన్ని పర్సన్స్కి ఇంగ్లీష్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ చెప్పుకున్నాం కదా, ప్రతి పర్సన్కి కూడా ఈవెన్ నేమ్స్ రానివ్వండి, పర్సన్స్ ప్రొనౌన్ రానివ్వండి, ఏమొచ్చినా సరే ఖచ్చితంగా మనం గతంలో ఏమైనా కలిగి ఉన్నామని చెప్పేటప్పుడు హ్యాడ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆల్ పర్సన్స్కి ఇది కామన్గా వస్తుంది. అలాగే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు అవసరం అవుతాయి మనకి? నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు కానీ లేదా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ మనకి హెల్పింగ్ వర్బ్స్ కావాలి. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం ఏం తీసుకుంటాం? ప్రజెంట్లో డూ డస్ తీసుకున్నాం, కానీ పాస్ట్లోకి వచ్చేసరికి పాస్ట్ డూ ఫామ్ అయిన డిడ్ని తీసుకుంటాం. అలాగే నెగిటివ్ అయితే డిడ్ నాట్ తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాస్ట్లో మనం హ్యాడ్ యూజ్ చేస్తాం. అలాగే హెల్పింగ్ వర్బ్స్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు డిడ్ కానీ డిడ్ నాట్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూద్దాం. స్టేట్మెంట్స్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఒకప్పుడు కలిగి ఉన్నాను లేదా ఇంతకు ముందు ఉంది. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఇంతకు ముందు నా దగ్గర లేదు లేదా నేను కలిగి లేను. ఈ సిచ్యువేషన్స్లో మనం స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. పాజిటివ్ స్టేట్మెంట్ని మనం దేంతో స్టార్ట్ చేస్తాం? ఏ స్టేట్మెంట్ అయినా సరే మనం సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేస్తాం. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ తర్వాత స్టేట్మెంట్ కంప్లీట్ చేయండి. సో ఐ హ్యాడ్ కార్ ఎర్లియర్, ఐ హ్యాడ్ ఏ కార్ ఎర్లియర్. నాకు ఇంతకు ముందు కార్ ఉండేది. ఇంతకుముందు నన్ను లాస్ట్ టైం క్లాస్లో ఆర్టికల్స్ మిస్ చేశారు అని అడిగారు. అవసరం లేదండి, ఏ కార్ అన్నా ఒకటే. ఐ హ్యాడ్ కార్ అన్నా ఐ హ్యాడ్ ఏ కార్ అన్నా ఏదైనా మీనింగ్ ఒకటే వస్తుంది. ఏ అనేది మన ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదా ఏ లేకుండా కూడా సెంటెన్స్ రాయొచ్చు. సో ఐ హ్యాడ్ కార్ ఎర్లియర్, హీ హ్యాడ్ ఏ జాబ్ బిఫోర్ కరోనా, దే హ్యాడ్ మీటింగ్ ఎస్టర్డే. ఇంతకుముందు నిన్న వాళ్ళకి మీటింగ్ ఉంది. ఇవి గతంలో లేదా నిన్న ఇంతకుముందు పాస్ట్లో కలిగి ఉన్న అంశాల గురించి చెప్పడం. అలాగే నెగిటివ్ గురించి వచ్చినప్పుడు లేదు అని చెప్పాల్సి వస్తే నిన్న నాకు మీటింగ్ లేదు, లేకపోతే అతనికి కరోనా ముందు జాబ్ లేదు, ఇలా నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా మనం సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేయాలి? సబ్జెక్ట్తోనే చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ ఇప్పుడు మనకి ఏం అవసరం అవుతుంది? లేదు అనాలి కాబట్టి హెల్పింగ్ వర్బ్ అవసరం అవుతుంది. పాస్ట్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్లో యూజ్ చేసినప్పుడు డూ ఫామ్ కానీ డస్ కానీ వాడకూడదు, డూ కానీ డస్ కానీ వాడకూడదు. డూ ఫామ్స్లో పాస్ట్ అయినటువంటి డిడ్ని యూజ్ చేయాలి. సో పాస్ట్ హ్యావ్ ఫామ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డూ బదులు డిడ్ తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ తర్వాత డిడ్, నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ ఎందుకు వాడాను, ఇక్కడ హ్యాడ్ వాడాను, కానీ ఇక్కడ హ్యావ్ ఎందుకు వాడానంటే హెల్పింగ్ వర్బ్ వాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి హ్యావ్ అనే దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అనేది హ్యావ్ ఉంటే సరిపోతుంది, హ్యాడ్ రాదు. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ హ్యావ్ అండ్ కంప్లీట్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. స్టేట్మెంట్ చూద్దాం. ఐ డిడ్ నాట్ హ్యావ్ కార్ ఎర్లియర్, నాకు ఇంతకు ముందు కార్ లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ జాబ్ బిఫోర్ కరోనా, అతనికి కరోనాకి ముందు జాబ్ లేదు. దే డిడ్ నాట్ హ్యావ్ మీటింగ్ ఎస్టర్డే, వాళ్ళకి నిన్న మీటింగ్ లేదు. ఇక్కడ లేదు అని చెప్తున్నాం. పాజిటివ్లో ఉంది అని చెప్పాం, నెగిటివ్లో లేదు అని చెప్తున్నాం. సో అర్థమైందండి, స్టేట్మెంట్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా చూద్దాం. గతంలో ఉండేదా లేదా పాస్ట్లో మీరు కలిగి ఉన్నారా అని అడగటానికి పాజిటివ్ క్వశ్చన్ చేస్తాం, లేదా అని అడిగేటప్పుడు నెగిటివ్ క్వశ్చన్ చేస్తాం. పాజిటివ్ క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి? డిడ్తో స్టార్ట్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. డిడ్ వచ్చిన తర్వాత ఇంకా మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ హ్యావ్ని వాడకూడదు, హ్యావ్ యూజ్ చేస్తే సరిపోతుంది. పాస్ట్ ఫామ్ ఆఫ్ హ్యావ్ ఏంటి? హ్యాడ్ అండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే డిడ్ యూజ్ చేస్తున్నామో హ్యాడ్ అనే దాన్ని యూజ్ చేయక్కర్లేదు, బేసిక్ ఫామ్ ఆఫ్ హ్యావ్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్ స్టేట్మెంట్లో కూడా అలాగే చేసాం కదా, ఇక్కడ కూడా సేమ్. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అగైన్ హ్యావ్ అండ్ కంప్లీట్.
స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. డిడ్తో క్వశ్చన్ చేసే విధానం చూడండి. డిడ్ యూ హ్యావ్ కార్ ఎర్లియర్? నీకు ఇంతకుముందు కారు ఉండేదా? డిడ్ హీ హ్యావ్ ఏ జాబ్ బిఫోర్ కరోనా? అతనికి కరోనా ముందు జాబ్ ఉందా? డిడ్ దే హ్యావ్ మీటింగ్ ఎస్టర్డే? వాళ్ళకి నిన్న మీటింగ్ ఉందా? అదవుతుందా? పాజిటివ్లో ఉందా, కలిగి ఉన్నారా, గతంలో లేదా పాస్ట్లో అని యూజ్ చేయడానికి మనం డిడ్తో క్వశ్చన్ చేస్తున్నాం. అదే నెగిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు లేదా ఇంతకుముందు మీరు కలిగి లేరా అని అడగటానికి డిడ్ బదులు డిడ్ నాట్ తీసుకుంటాం. అంటే డిడ్కి నాట్ యాడ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. స్ట్రక్చర్ వచ్చి డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ డిడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ వాడకూడదు, హ్యావే వస్తుంది అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే హ్యాడ్ వచ్చిందండి. మిగతా అన్ని చోట్ల మనం డిడ్ కనిపిస్తుంది కాబట్టి డిడ్ వచ్చిన చోట హ్యాడ్ వాడలేదు, హ్యావే వాడాం. నెగిటివ్ స్టేట్మెంట్లో కానీ పాజిటివ్ క్వశ్చన్లో కానీ నెగిటివ్ క్వశ్చన్లో కానీ. నెగిటివ్ క్వశ్చన్ డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తాం. డిడింట్ యూ హ్యావ్ కార్ ఎర్లియర్? నీకు ఇంతకు ముందు కార్ లేదా? ఇక్కడేం అడిగాము, ఇంతకుముందు నీకు కారు ఉందా అని అడిగితే ఇక్కడ ఇంతకుముందు నీకు కారు లేదా. ఎర్లియర్ అంటే ఇంతకు ముందు అని అర్థం అండి. డిడింట్ హీ హ్యావ్ జాబ్ బిఫోర్ కరోనా? కరోనాకు ముందు అతనికి జాబ్ లేదా? డిడింట్ దే హ్యావ్ మీటింగ్ ఎస్టర్డే? వాళ్ళకి నిన్న మీటింగ్ లేదా? అర్థమవుతుందా? సో పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, వీటిని వేసేసుకొని మళ్ళీ మనం కాన్వర్జేషన్ చేయొచ్చు. ఎలా చేస్తారు? డిడ్ యూ హ్యావ్ కార్ ఎర్లియర్ అనే క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ దీన్ని వేసేసుకుని మనం ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చు? చాలా క్వశ్చన్స్ అడగొచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోవద్దు. ఆ క్వశ్చన్స్ని మీరు ప్రొలాంగ్ చేయండి. మాట్లాడాలి అన్నప్పుడు మనకి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ రావాలి, ప్లెంటీ ఆఫ్ ఆన్సర్స్ రావాలి. డిడ్ యూ హ్యావ్ కార్ ఎర్లియర్ అనే దాన్ని మీరు తీసుకుంటే దానికి ఆన్సర్ ఏమొస్తుంది? నేను ఎదుటి వాళ్ళని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, డిడ్ యూ హ్యావ్ కార్ ఎర్లియర్? అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు? మీకు కార్ ఉందనుకోండి, ఎస్ ఐ హ్యాడ్ కార్. ఒకప్పుడు గురించి కదా మాట్లాడుతున్నాం, అందుకే డిడ్తో క్వశ్చన్ చేసాం, ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాడ్ చెప్పాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతావు? విచ్ కార్ డిడ్ యూ హ్యావ్? అదే కదా జనరల్గా అడిగే క్వశ్చన్. ఎస్ ఐ హ్యాడ్ ఏ స్విఫ్ట్ కార్. విచ్ కలర్ కార్ డిడ్ యూ హ్యావ్? ఐ హ్యాడ్ రెడ్ కలర్ కార్. Didn't you have black color car? No, I did not have black color car. Why didn't you have black color car? Because I don't like black. That's why I didn't have black color. Which car do you have now? ఇప్పుడు present have form లోకి వచ్చేసాం. Which car do you have now? మరి ఇప్పుడే కార్ ఉంది నీకు. Now I have BMW car. How many cars do you have? I have 2 cars. So like this మనం presentని, pastని, futureని అన్నిటిని క్లబ్ చేస్తూ కూడా కాన్వర్సేషన్ చేయొచ్చు. పాస్ట్ అంటే పాస్ట్లోనే చేయాలని లేదు, పాస్ట్, ప్రజెంట్, మళ్ళీ ఫ్యూచర్. ఫ్యూచర్లో నీకేం కార్ ఉంటుంది అంటే అదెలా ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్స్ చెప్పిన తర్వాత చెప్తాను. ఈ క్లాస్ అర్థమైంది కదా? ఖచ్చితంగా ఈ క్లాస్ మీద ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్స్తో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పూర్ణిమ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఫ్రమ్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. లాస్ట్ క్లాస్లో పాస్ట్ హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం కదా. హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి, కాన్వర్సేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ చూసారు కదా. ప్రాక్టీస్ చేశారా అండి ఇంటి దగ్గర? సరే, ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఫ్యూచర్లో హ్యావ్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫ్యూచర్లో ఏం కలిగి ఉంటాము అని అవతల వాళ్ళని అడగాలన్నా మనం చెప్పాలన్నా సరే ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్స్ అవసరం అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఫ్యూచర్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఆక్సిలరీ వర్బ్స్ ఏంటంటే షల్ అండ్ విల్. మీరు ఏదైనా సరే సెంటెన్స్ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఫ్యూచర్లో ఉంది అంటే దాదాపు ఖచ్చితంగా ఆల్ ఆస్పెక్ట్స్లో షల్ కానీ విల్ కానీ వస్తుంది మనకి. చూడండి, షల్ ఇక్కడ ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్స్లో మనం షల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ని యూజ్ చేస్తున్నాం. మరి షల్ ఎక్కడ వాడాలి, విల్ ఎక్కడ వాడాలి అంటే షల్ని మనం ఓన్లీ ఫస్ట్ పర్సన్కే వాడతాం, అంటే ఐకి వీకి మాత్రమే యూజ్ చేస్తాం. విల్ అనే దాన్ని మనం అన్ని పర్సన్స్కి వాడచ్చు, ప్రతి ఒక్కరికి కూడా విల్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. సో షల్ హ్యావ్ అనేది ఐకి వీకి మాత్రం వస్తుంది, విల్ హ్యావ్ అనేది అన్ని పర్సన్స్కి వర్తిస్తుంది. ఇక స్టేట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్టేట్మెంట్స్ మనకి 2 రకాలు ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. క్వశ్చన్స్ కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ వచ్చేసి సబ్జెక్ట్. జనరల్గా స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తర్వాత షల్ కానీ విల్ కానీ ఇక్కడున్న పర్సన్ని బట్టి ఐదర్ షల్ ఆర్ విల్ యూజ్ చేస్తాం. తర్వాత హ్యావ్ వస్తుంది, తర్వాత స్టేట్మెంట్ కంప్లీట్ చేసుకోండి. ఐ విల్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, షల్ విల్ ఏదైనా వాడచ్చు అన్నారు కదా, మరి మీరు విల్లే ఎందుకు వాడారంటే నేను విల్లే వాడినా మీరు షల్ విల్ ఏదైనా వాడచ్చండి. నేను జస్ట్ అర్థం అవడం కోసం
లేదా ఈజీగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి విల్ అనేదాన్ని విల్లే రాశాను, కానీ ఇక్కడ షల్ కూడా తీసుకోవచ్చు మీరు. ఐ షల్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో అన్నా తప్పలేదు. ఐ విల్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నాకు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్, రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. రాధాకి మండే రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్స్ అపాయింట్మెంట్, డాక్టర్ యొక్క అన్నాం కాబట్టి అపాస్ట్రఫియస్ పెట్టాం. రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. రాధాకి షల్ ఎందుకు వాడలేదు అంటే రాధా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షల్ అనే దాన్ని ఫస్ట్ పర్సన్కి మాత్రమే వాడాలి కాబట్టి రాధాకి ఖచ్చితంగా విల్లే వాడాను. సో ఐ విల్ హ్యావ్ అనొచ్చు, ఐ షల్ హ్యావ్ అనొచ్చు, కానీ రాధా వచ్చినప్పుడు మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్ షీ అవుతుంది కాబట్టి విల్ మాత్రమే యూజ్ చేశాను. రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి. నెగిటివ్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు లేదు, కలిగి లేను లేదా ఉండదు అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది? సబ్జెక్ట్ తర్వాత షల్ ఆర్ విల్, తర్వాత నెగిటివ్ కాబట్టి నాట్, తర్వాత హ్యావ్ అండ్ కంప్లీట్. స్టేట్మెంట్ని కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే విల్ నాట్ వచ్చినప్పుడు మీరు ఓంట్ అని చెప్పొచ్చు, బట్ షల్ నాట్ మాత్రం షల్ నాట్ అనే వాడండి. చూడండి స్టేట్మెంట్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో. దీన్ని నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వోంట్ హ్యావ్, విల్ నాట్ని వోంట్ అనొచ్చు అని చెప్పాను కదా. ఐ వోంట్ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నాకు ఇంగ్లీష్ క్లాస్ లేదు. రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. ఇక్కడ రాధా వోంట్ హ్యావ్ ఆర్ విల్ నాట్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. మీరు కంప్లీట్ చేయండి. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ వస్తే విల్ ఆర్ షల్ వాడాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు షల్ నాట్ వాడచ్చు లేదా ఓంట్ కూడా వాడచ్చు. ఇక క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. క్వశ్చన్స్లో కూడా మనకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్ మీరు విల్తో కానీ షల్తో కానీ స్టార్ట్ చేయండి. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఎందుకంటే సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ముందుకు వస్తే క్వశ్చన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. సో షల్ ఆర్ విల్తో మనం క్వశ్చన్ చేస్తాం. తర్వాత సెకండ్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది, అగైన్ హ్యావ్ అండ్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి విల్ నాట్ని అంటే ఓట్ని తీసుకున్న సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేశాం. ఇక్కడ చూద్దాం. విల్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో. రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ ఉందా? విల్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ ఉందా? అక్కడ వోంట్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ లేదా. పాజిటివ్లో ఉందా అని అడిగాం, నెగిటివ్లో లేదా అని అడిగాం. విల్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, వోంట్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో. యాన్ ఎందుకు పెట్టాను అంటే ఈ అనే దగ్గర ఇంగ్లీష్ అనే దగ్గర ఓవల్ సౌండ్ వస్తుంది కాబట్టి దాని ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేసాం. విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. రాధాకి మండే రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందా? ఇక్కడ మండే రోజు రాధాకి డాక్టర్ అపాయింట్మెంట్ లేదా అని అడుగుతున్నాం. అంటే ఓంట్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. డాక్టర్ దగ్గర అపాస్ట్రఫియస్ ఎందుకు పెడుతున్నాం? డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ కాబట్టి అక్కడ అపాస్ట్రఫియస్ పెట్టాలి. సో మళ్ళీ ఒకసారి చూడండి. విల్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ ఉందా? నెగిటివ్లో వోంట్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో, రేపు నీకు ఇంగ్లీష్ క్లాస్ లేదా. విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. రాధాకి మండే రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందా? ఇక్కడ వోంట్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. ఇలా మనం స్టేట్మెంట్ అయితే సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాం, క్వశ్చన్స్ అయితే వర్బ్తో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసాం. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక కాన్వర్సేషన్ చూడొచ్చు. మనం ఎలా చేస్తాం? విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్, ఇదే క్వశ్చన్ తీసుకుని కాన్వర్సేషన్ చూద్దామా? ఆన్సర్ ఏం చెప్పొచ్చండి? విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్. ఎస్, రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ అనేది ఆన్సర్. వెన్ విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్? రాధా విల్ హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే. ఎట్ వాట్ టైమ్ విల్ రాధా హ్యావ్ డాక్టర్స్ అపాయింట్మెంట్? Radha will have doctor's appointment at 10 o'clock on Monday. How will Radha go? Next question. ఇంకా మనం టెన్సెస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మనం కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా యాడ్ చేయొచ్చు. How will Radha go to hospital? She will go to hospital by car. ఇలా మీరు క్వశ్చన్స్ 1 by 1 అడుగుతూ ఆన్సర్స్ చేస్తూ వెళ్తే యూ విల్ హ్యావ్ ఏ కాన్వర్సేషన్. ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్స్ అర్థమైనాయి కదండి. విల్ ఎలా వాడాలి, షల్ ఎలా వాడాలి, విల్కి షల్కి డిఫరెన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి, వాటిని బేస్ చేసుకొని కాన్వర్జేషన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, అంతా అర్థమైంది కదా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు కదా. ట్రై చేయండి ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం.
Hi friends, I am Poonima, English Language and Soft Skills Trainer from Formula Spoken English Institute. వీడియోస్ చూస్తున్నారండి రెగ్యులర్గా? ఇంతకుముందు క్లాసెస్ అన్ని నేర్చుకున్నారా? ఇంగ్లీష్ మాట్లాడటానికి మీ ఇంటి దగ్గర ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అలాగే ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. ఇకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టెన్సెస్ అండి. టెన్సెస్ అనగానే చాలామందికి టెన్షన్ కదా. ఎందుకని? ఆ టెన్సెస్ అనగానే చాలా టెన్సెస్ ఉంటాయి. అందులో ఏదెక్కడ వాడాలి, ఏ వర్బ్ వాడాలి, వర్బ్ ఏ ఫామ్ వాడాలి, ఇలాంటి విషయాలు అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసమే టెన్సెస్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. టెన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాస్ట్ టెన్స్లో వాడతాం. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్కి, జరిగిపోయిన వాటికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. దానికంటే ముందు టెన్సెస్ గురించి ఇంకొంచెం ఇంట్రడక్షన్ చెప్తామండి. టెన్స్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ అంటే టెన్షన్ కాదు, టైమ్ ఆఫ్ యాక్షన్. మనం పని ఎప్పుడు చేస్తున్నాం అనేది చెప్పేది టెన్స్ అండి. యాక్షన్ వర్బ్ అంటే ఇక్కడ యాక్షన్ వర్బ్స్ని మాత్రమే వాడతాం. హెల్పింగ్ వర్బ్స్ రావు, యాక్షన్ వర్బ్ డైరెక్ట్గా యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు వస్తాయంటే యాజ్ యూజువల్గా మళ్ళీ మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ తీసుకుంటాం. కానీ మెయిన్గా మనకి యాక్షన్ వర్బ్ కనిపిస్తుంది. ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి మనకి? ప్రెసెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఇందులో కూడా మళ్ళీ కొన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి. సింపుల్ టెన్స్ అని, కంటిన్యూస్ టెన్స్ అని, పర్ఫెక్ట్ టెన్స్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పుకుందాం. ఈరోజు కాస్త ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలని నేను సింపుల్ పాస్ట్ టెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ అనే పేర్లోనే సింపుల్గా నేర్చుకోవచ్చు అని మీరు ఫిక్స్ అయిపోండి. దెన్ యూ కెన్ లెర్న్ వెరీ పర్ఫెక్ట్లీ. సింపుల్ పాస్ట్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే జరిగిపోయిన వాటికి. రూల్స్ చెప్పనా? కంప్లీటెడ్ యాక్షన్స్కి, రెండవది టైం క్లారిటీ ఉన్నప్పుడే. ఎందుకు టైం క్లారిటీ ఇవ్వాలి అంటే పాస్ట్ టెన్స్లో మనకి 2-3 రకాల సెంటెన్సెస్ కనిపిస్తాయి. ఒకే సెంటెన్స్ని మనం 3 రకాలుగా చెప్పొచ్చు. ఐ ఏట్ ఫుడ్ అన్నా కరెక్టే, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ అన్నా కరెక్టే, ఐ హ్యాడ్ ఈటెన్ ఫుడ్ అన్నా కరెక్టే. ఈ మూడింటి మీనింగ్ ఒకటే, కానీ ఎక్కడ ఏది వాడాలనే దగ్గర మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఏ సిచ్యువేషన్లో వాడతామో తెలిస్తే మిగతా సిచ్యువేషన్స్ ఎక్కడ ఏ టెన్స్ వాడాలనేది మనకు అర్థమవుతుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంప్లీటెడ్ యాక్షన్కి వాడతాం, జరిగిపోయిన వాటికే వాడతాం. కానీ టైం క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాడతామండి. సింపుల్ పాస్ట్ని మనం కంప్లీటెడ్ యాక్షన్స్కి యూజ్ చేస్తాం, అలాగే టైం క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి చాలా సెంటెన్సెస్ ఉంటాయి కదా, అందుకే సింపుల్ పాస్ట్ ఖచ్చితంగా ఎక్కడ వాడాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అండ్ టైం క్లారిటీ. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ యాక్షన్ వర్బ్ అవసరం అవుతుందండి మనకి. టెన్సెస్లోకి వచ్చినప్పుడు పని కాబట్టి మనం పనిని తెలియజేస్తాం కాబట్టి యాక్షన్ వర్బ్స్ అవసరం అవుతాయి. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాసెస్లో. సో ఇప్పుడు చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. అందులోనూ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చేయాలి? సబ్జెక్ట్. సెంటెన్స్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందండి? సబ్జెక్ట్ అంటే పర్సన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వర్బ్ సెకండ్ ఫామ్ వస్తుంది. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్. ఈ వర్బ్స్ తెలుసు కదా. ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఇలా 3 ఫామ్స్ ఉన్నాయి మనకి యాక్షన్ వర్బ్స్లో. అందులో మనం సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఎందుకని పాస్ట్ ఫామ్ వాడాలి? ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్బ్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ని తీసుకున్నాం. తర్వాత స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి. సబ్జెక్ట్ అంటే పర్సన్ వస్తారు ఇక్కడ, అలాగే వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? జరిగిపోయిన యాక్షన్ కాబట్టి పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుంది అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. స్టేట్మెంట్స్ దగ్గరకు వస్తే ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM. నేను టుక్ ఫుడ్ తీసుకున్నాను అంటే సెకండ్ ఫామ్ తీసుకున్నా. ఇక్కడ ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 o'clock ఆర్ 1 PM. ఇక్కడ టైం క్లారిటీ ఇస్తున్నాను నేను. అలాగే హీ గివ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. ఈ కాల్ చేయటం అనే దాని గురించి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది కదా. కొంతమంది ఐ మేక్ కాల్ అంటారు, లేదా కొంతమంది ఐ కాల్ అంటారు డైరెక్ట్గా. కాదండి, దానికి హీ గేవ్, కాల్ చేయటం, ఫోన్ చేయటం అన్నప్పుడు బెటర్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. గివ్, గేవ్ అనే వాటిని యూజ్ చేయండి. పాస్ట్ టెన్స్ కాబట్టి గివ్కి సెకండ్ ఫామ్ అయినా గేవ్ తీసుకున్నా నేను. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. నిన్న అతను నాకు ఫోన్ చేశాడు.
దే బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. వాళ్ళు లాస్ట్ ఇయర్ కొత్త ఇల్లు కొన్నారు. బైకి సెకండ్ ఫామ్ బాట్. We met them on last Sunday. మీట్ కి సెకండ్ ఫామ్ ఏంటి? met. We met them on last Sunday. వాళ్ళని లాస్ట్ సండే కలిసాము. ఎప్పుడైనా సరే డేస్ వచ్చినా, సండే మండే ట్యూస్డే ఇలా డేస్ వచ్చినా, లేదా డేట్స్ వచ్చినా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా డేట్స్ వచ్చినా దాని ముందు ఖచ్చితంగా ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. We met them on last Sunday. కృష్ణ గాట్ ఎ జాబ్ ఇన్ 2015. ఇయర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్ వాడాను. ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకున్నా. కృష్ణ గాట్ ఎ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015లో జాబ్ వచ్చింది. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. టైం ముందు ఏం రావాలండి? ఎట్ రావాలి. అలాగే పర్టికులర్ ప్లేస్ వచ్చినా కూడా ఎట్ రావచ్చు. షీ వోకప్, ఆమె వేకప్కి సెకండ్ ఫామ్ వోకప్. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. ఈరోజు ఆ మార్నింగ్ 6కే లేచింది. మళ్ళీ ఒకసారి చూద్దామా? ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM. టైం కాబట్టి దాని ముందు ఎట్ వాడాను. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. అతను నిన్న నాకు ఫోన్ చేశాడు. దే బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. వి మెట్ దెమ్ ఆన్ లాస్ట్ సండే. డే వచ్చింది కాబట్టి దాని ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడా. కృష్ణ గాట్ ఏ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015లో జాబ్ వచ్చింది. షీ వోకప్ ఎట్ 6 AM టుడే. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్. ప్రతి చోట ఏ వర్బ్ వాడామండి మనం? సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్సే యూజ్ చేస్తూ వచ్చాం. కానీ నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దామా? పాజిటివ్ స్టేట్మెంట్లో V2 తీసుకున్నాం, సెకండ్ ఫామ్ తీసుకున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్లో మనం V2 వస్తుందా లేకపోతే ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుందో చూద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాలి మనం? జరగలేదు. ఇక్కడ జరిగింది అని చెప్పాం కాబట్టి ఇక్కడ జరగలేదు అని చెప్పండి. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ ప్లస్ డిడ్ నాట్ ఎందుకు తీసుకుంటున్నాం? ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్లో సహజంగా మనకి హెల్పింగ్ వర్బ్స్ అవసరం అవుతాయి. పాస్ట్ టెన్స్లో ఉన్నాం కాబట్టి పాస్ట్ డూ ఫామ్ అయిన డిడ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ కూడా యాడ్ అయింది. సో సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉందో దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండదు. బేసిక్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ వస్తే సరిపోతుంది. అంటే పాజిటివ్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా V2 అంటే వర్బ్ సెకండ్ ఫామ్ వాడాం, కానీ నెగిటివ్ స్టేట్మెంట్లో V2 వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ ఫామ్. అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తున్నాం. స్టేట్మెంట్స్ చూద్దామా? ఐ డిడ్ నాట్ టేక్ ఫుడ్ ఎట్ 1 PM. ఇక్కడ ఐ టుక్ ఫుడ్ ఎట్ 1 PM అన్నాం. దీన్నే నెగిటివ్లో చెప్పినప్పుడు ఐ డిడ్ నాట్ టేక్ ఫస్ట్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఐ డిడ్ నాట్ టేక్ ఫుడ్ ఎట్ 1 PM. 1కి నేను భోజనం చేయలేదు. హీ గేవ్ మీ ఏ కాల్ ఎస్టర్డే అన్నదాన్ని నెగిటివ్లోకి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ గివ్ మీ ఏ కాల్ ఎస్టర్డే. అతను నిన్న నాకు ఫోన్ చేయలేదు. V1 అంటే ఫస్ట్ ఫామే యూజ్ చేసాం. దే బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. నెగిటివ్లోకి వచ్చినప్పుడు దే డిడ్ నాట్ బై ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇల్లు కొనలేదు. వీ డిడ్ నాట్ మీట్ దెమ్ ఆన్ లాస్ట్ సండే. మేము వాళ్ళని లాస్ట్ సండే కలవలేదు. మీట్ ఫస్ట్ ఫామే తీసుకున్నాం. కృష్ణ డిడ్ నాట్ గెట్ ఏ జాబ్ ఇన్ 2015. కృష్ణకి 2015లో జాబ్ రాలేదు. షీ డిడ్ నాట్ వేకప్ ఎట్ 6 AM టుడే. ఆమె ఈరోజు 6కి లేవలేదు. అర్థమైందండి? పాజిటివ్ స్టేట్మెంట్లో మనం V2s వాడుతూ వచ్చాం, అంటే వర్బ్ సెకండ్ ఫార్మ్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్లో మనం V1 వాడాం, ఎందుకంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, కంప్లీటెడ్ యాక్షన్స్లో యూజ్ చేయాలని, వర్బ్ సెకండ్ ఫామ్ ఎక్కడ వాడాలి, వర్బ్ ఫస్ట్ ఫామ్ ఎక్కడ వాడాలి, వీటన్నిటి మీద క్లారిటీ వచ్చిందా? పాజిటివ్ స్టేట్మెంట్స్లో V2 వాడాం, నెగిటివ్ స్టేట్మెంట్స్లో V1 వాడాం, ఎందుకంటే దానికంటే ముందు డిడ్ వచ్చింది కాబట్టి. ఇక దీన్ని మనం మాటల్లో ఎలా యూజ్ చేయాలి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నిన్నంతా మీరు ఏం చేశారు, ఏ టెన్స్లో చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. నిన్న ఎన్నింటికి లేచారు? ఐ వోకప్ ఎట్ 6 o'clock. తర్వాత ఏం చేశారు? ఐ కంప్లీటెడ్ మై అబ్ల్యూషన్స్. అబ్ల్యూషన్స్ అంటే కాలకృత్యాలు. ఐ కంప్లీటెడ్ మై అబ్ల్యూషన్స్. ఐ గాట్ ఫ్రెష్ అప్ అయ్యాను. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అండ్ ఐ వెంట్ టు ఆఫీస్. ఐ స్పెంట్ on my work up to evening 4 o'clock and I came back to home at 5 o'clock.
and I went outside to the market to buy some vegetables, and I bought some vegetables in the market. I came back to home at 7 o'clock, and I watched TV for 1 hour. I watched news and I watched some games on TV. After that I took supper. Night meal ఏమంటారు? సప్పర్ అంటారు. డిన్నర్ అంటే అకేషనల్గా మనం ఏమైనా తింటాం కదా, బిర్యానీలో లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఇన్వైట్ చేస్తేనో వెళ్ళి తింటాం కదా, అలా అకేషనల్గా తినే స్పెషల్ మీల్ని నైట్ డిన్నర్ అనొచ్చు, కానీ రోజు తీసుకునే నైట్ మీల్ని డిన్నర్ అనొద్దు, సప్పర్, SUPPER సప్పర్ అంటారండి. సో ఐ టుక్ సప్పర్ ఎట్ 8 o'clock and I chit-chatted with my family members for half an hour and I went to bed at 10 o'clock. ఇలా మీరు నిన్నంతా ఏం చేశారో పాస్ట్లో చెప్పొచ్చు కదా, అలా ప్రాక్టీస్ చేయండి. దెన్ మీకు సింపుల్ పాస్ట్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనే విషయంలో చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు సింపుల్ పాస్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పూర్ణిమ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఫ్రమ్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. లాస్ట్ క్లాస్లో సింపుల్ పాస్ట్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూసాం కదా. అలాగే ఎస్టర్డేస్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయమని చేశారా? మీరు ఖచ్చితంగా చేశారు అనుకుంటున్నా. సో ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ని బేస్ చేసుకొని, అంటే గతంలో ఏం జరిగింది తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలి, ఏం జరగలేదు అని తెలుసుకునేటప్పుడు కూడా క్వశ్చన్ ఎలా అడగాలి, అంటే పాజిటివ్గా నెగిటివ్గా క్వశ్చన్స్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో సహజంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్లో ఏ వర్బ్ వాడామండి? V2 వాడాం, అంటే వర్బ్ సెకండ్ ఫామ్ వాడాం. తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్లోకి వచ్చినప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఫస్ట్ ఫామ్నే తీసుకున్నాం. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందండి. ఇక్కడ కూడా క్వశ్చన్స్లో ఖచ్చితంగా డిడ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్లో డిడ్ వస్తుంది, నెగిటివ్ క్వశ్చన్లో డిడ్ నాట్ వస్తుంది. ఎప్పుడైతే డిడ్ వచ్చిందో మనకి వర్బ్ సెకండ్ ఫామ్తో ఇంకా పని లేదు, ఖచ్చితంగా వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంటే సరిపోతుంది. సో క్వశ్చన్స్లో కూడా మనకి పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాం? జరిగిందా అని తెలుసుకోవడానికి అడుగుతాం. నెగిటివ్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాం? జరగలేదా అని తెలుసుకోవడానికి అడుగుతాం. పాజిటివ్ క్వశ్చన్ చూద్దాం. దేంతో స్టార్ట్ చేస్తాం? పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఏ ఫామ్ ఆఫ్ వర్బ్ రావాలని చెప్పుకున్నాం? V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. అలాగే స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. నెగిటివ్లోకి వచ్చినప్పుడు డిడ్ నాట్తో క్వశ్చన్ చేస్తాం. డిడ్ నాట్ తర్వాత సబ్జెక్ట్, తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్ అండ్ స్టేట్ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. చూడండి, డిడ్ షీ గివ్ యూ ఏ కాల్ ఎస్టర్డే? ఆమె నిన్న నీకు ఫోన్ చేసిందా? డిడ్ హీ గెట్ ఏ జాబ్ లాస్ట్ ఇయర్? అతనికి లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చిందా? డిడ్ యూ గో టు షాపింగ్? నువ్వు షాపింగ్కి వెళ్ళావా? డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి నిన్ను మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడా? డిడ్ సీత ఆర్గ్యూ విత్ యూ? సీత నీతో ఆర్గ్యూ చేసిందా? ఇక్కడ నేను టైం పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే క్వశ్చన్ అన్నప్పుడు జరిగిందా లేదా ఇంకా మనకి క్లారిటీ ఉండదు కాబట్టి టైం మెన్షన్ చేయాల్సినంత అవసరం లేదు. అవసరమైతే టైం మెన్షన్ చేయండి, లేదంటే వదిలేయండి. సో కొన్ని సిచ్యువేషన్స్లో టైం మెన్షన్ చేశాను, కొన్ని చోట్ల నేను చేయలేదు. మళ్ళీ ఒకసారి చూడండి. డిడ్ షీ గివ్ యూ కాల్ ఎస్టర్డే అంటే అతను నిన్న నీకు ఫోన్ చేశాడా? డిడ్ హీ గెట్ ఏ జాబ్ లాస్ట్ ఇయర్? నీకు లాస్ట్ ఇయర్, అతనికి లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చిందా? డిడ్ యూ గో టు షాపింగ్? నువ్వు షాపింగ్కి వెళ్ళావా? డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడా? డిడ్ సీత ఆర్గ్యూ విత్ యూ? ఆర్గ్యూ అంటే వాదించడం. డిడ్ సీత ఆర్గ్యూ విత్ యూ? సీత నీతో ఆర్గ్యూ చేసిందా? ఇలా పాజిటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిడ్తో స్టార్ట్ చేసాం, కానీ ఏ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడామండి? V1 వాడాం. ఎందుకని? డిడ్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాడితే సరిపోతుంది. ఇది పాజిటివ్ వే ఆఫ్ క్వశ్చన్. నెగిటివ్లోకి వచ్చినప్పుడు క్వశ్చన్ స్టార్టింగ్ డిడ్ నాట్ యూస్ చేస్తే సరిపోతుంది. డిడ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్ ఏ ఫామ్ వస్తుంది? అగైన్ V1 వస్తుంది. తర్వాత క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. డిడ్ంట్ షీ గివ్ యూ ఏ కాల్ ఎస్టర్డే? ఆమె నిన్న నీకు ఫోన్ చేయలేదా? ఇక్కడ డిడ్ షీ గివ్ యూ అన్నాం, ఇక్కడ నెగిటివ్ కాబట్టి డిడ్ంట్ షీ గివ్ యూ అన్నాం. డిడ్ంట్ హీ గెట్ ఏ జాబ్ లాస్ట్ ఇయర్? అతనికి లాస్ట్ ఇయర్ జాబ్ రాలేదా? డిడ్ంట్ యూ గో టు షాపింగ్? నువ్వు షాపింగ్కి వెళ్ళలేదా? డిడ్ంట్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేదా? డిడ్ంట్ సీత ఆర్గ్యూ విత్ యూ? సీత ఆర్గ్యూ చేయలేదా నీతో? అర్థమైందా? పాజిటివ్ క్వశ్చన్స్ డిడ్, నెగిటివ్ క్వశ్చన్ డిడ్ నాట్.
సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్స్ అర్థమైనాయి కదా అండి. దీన్ని బేస్ చేసుకొని ఒక కాన్వర్సేషన్ ట్రై చేద్దామా? ఏదో ఒక క్వశ్చన్ తీసుకుందాం. డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? ఇదే క్వశ్చన్ తీసుకుంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి తెలిస్తే కాన్వర్సేషన్ వచ్చినట్లే. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి నిన్ను మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడా? ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్, రవి ఇన్వైటెడ్ మీ ఫర్ మ్యారేజ్. ఇక్కడ మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు అని పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నాం కాబట్టి సెకండ్ ఫామ్ వాడాం. సో ఎస్, రవి ఇన్వైటెడ్ మీ ఫర్ మ్యారేజ్. వెన్ డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? క్వశ్చన్లో మాత్రం V1 వస్తుంది. వెన్ డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి ఇన్వైటెడ్ మీ ఫర్ మ్యారేజ్ ఎస్టర్డే. వై డిడ్ రవి ఇన్వైట్ యూ ఫర్ మ్యారేజ్? రవి ఈజ్ మై ఫ్రెండ్, దట్స్ వై హీ ఇన్వైటెడ్ మీ ఫర్ మ్యారేజ్. అర్థమవుతుందండి. ఇలా ఇంకా మీరు రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేస్తూ కాన్వర్సేషన్ ట్రై చేయండి. డెఫినెట్గా సింపుల్ పాస్ట్ బేస్ చేసుకొని పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన వాటిని గురించి మాట్లాడాలి అంటే మాట్లాడడం అనేది చాలా ఈజీ. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం.